ఈ డెవలప్మెంట్ కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటున్నారు ప్రజల మధ్య మీరు తిరుగుతున్నారు కదా? పారాది బ్రిడ్జితాలు వీళ్ళు సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల వీళ్ళు చేతకాంతనం వల్ల ఉన్న రోడ్లు డ్యామేజ్. బొబ్బిలి వంశంలో తాండ్రపాపారావు అంటే ఒక వీరత్వం ఉన్న ఒక వంశం నుంచి వచ్చిన మీరు మీకు కోపం అనిపించదు ఒక్కొక్కసారి విమర్శలు చూస్తే? వ్యక్తిగత విమర్శలకు రాజకీయాల్లో ఎప్పుడు దిగుతాం? మన దగ్గర సరుకు లేనప్పుడు దిగుతాం. మీ అంచనా ప్రకారం బొబ్బిలి కాకుండా ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం? ఎనీథింగ్ బిట్వీన్ 130 to 150 మంచి ప్రభంజనం ఉంటుంది. వన్ సైడ్ ఎలక్షన్ అవుద్దని నేను అనుకుంటున్నాను. బొబ్బిలి ఈ పేరు చెబితే ఒక్కసారిగా మనకి చరిత్ర కళ్ళ ముందు కదలాడుతుంది. ఒక్క చరిత్రే కాదు, ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత బొబ్బిలి నియోజకవర్గం కూడా ఒక చరిత్రని సృష్టించింది. అలాంటి చరిత్రలో అనేక ఘట్టాలు నడిచిపోయాయి. ఈ నియోజకవర్గం నుంచి పోటీ అంటే మొత్తం రాష్ట్రం అంతా, ఉమ్మడి రాష్ట్రంగానే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్గా వేరుపడిన తర్వాత కూడా ఒక ఆసక్తి కలిగిస్తుంది. అలాంటి చోటు నుంచి టీడీపీ అభ్యర్థిగా మన ముందున్న బేబీ నాయన్ గారు మన ముందున్నారు. నమస్తే సార్. నమస్కారం గణేష్ గారు, బాగున్నారా? బాగున్నారు సార్. సార్ ఒక్కసారి మన ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఆర్వీఎస్కేకే దీని నుంచి రంగారావు గారి దగ్గర నుంచి బేబీ నాయన ఈ పేరుతో మీరు బాగా ప్రసిద్ధి. అది నిజంగా తాతగారికి వచ్చిన వారసత్వంగా పేరు ఏంటి సార్? ఇది నా పేరు రావు వెంకట శ్వేతాచలపతి కుమారకృష్ణ రంగారావు. రంగారావు అనేది కామన్, రావు వెంకట అనేది కామన్. ఇద్దరు తాతల పేర్లు పెట్టారు నాకు. సో మమ్మల్ని ఇక్కడ అందరూ కూడా లోకల్గా నాయన అని సంబోధిస్తారు. రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ని మెజారిటీ ఆఫ్ ద పూర్వం తరం వారు, ప్రీవియస్ తరం వారు నాయన అని సంబోధిస్తారు. సో సుజయ్ నాయన, రామునైన, బేబీ నాయన. నాకు మరి పేరు రాకుండా బేబీ అని ఎందుకు వచ్చిందంటే, నేను పుట్టినప్పుడు ఎవరో జ్యోతిష్కులు నాన్నగారికి చెప్పారట, 3rd year వరకు నామకరణం చేయకండి అని. సో బేబీ 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 అని అలవాటు అయిపోయి బేబీ నాయన అయిపోయింది. ఆ బేబీ నాయన ఈ రోజుకి కూడా బేబీ నాయనే. అంటే ప్రజల్లో మీరు బేబీ నాయన్ గానే వాళ్ళందరికీ బాగా గుర్తు. రంగారావు కంటే బేబీ నాయన్ కానీ చాలా ఇది అని అందరూ బేబీ నాయననే సంబోధిస్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా బొబ్బిలి మీటింగ్లోని బేబీ నాయననే సంబోధించారు. 2014లో మీరు ఎంపీగా పోటీ చేశారు. ఆ తర్వాత అన్నయ్య గారు ఉండడం, తర్వాత మీరు టీడీపీకి రావడం, ఇవన్నీ ఈ ఎన్నికలకి ప్రత్యేకంగా తీసుకుంటే ఎలాంటి రెస్పాన్స్ కనిపిస్తుంది? పార్టీ క్యాడర్ కావచ్చు, ఓటర్ల దగ్గర నుంచి కావచ్చు. 1994 నుంచి ఏ రోజు కూడా తెలుగుదేశం అభ్యర్థి అనేది బొబ్బిలి నియోజకవర్గంలో గెలలేదు. 99లో మేము పరోక్ష రాజకీయాల్లో ఎంటర్ అయ్యాం. అప్పుడు జగన్మోహన్ రావు గారికి సపోర్ట్ చేసి కాంగ్రెస్ క్యాండిడేట్గా వారు డాక్టర్ పెద్దిని జగన్మోహన్ రావు గారిని ఎక్స్ మినిస్టర్ గారికి గెలవడం జరిగింది. 2004, 2009 కాంగ్రెస్ అభ్యర్థిగా నా సోదరుడు సుజయ్ కృష్ణ రంగారావు ఇక్కడ బొబ్బిలి నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించడం జరిగింది. 2014లో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అన్న గెలుపొందడం జరిగింది. 2019లో అనూహ్యంగా ఒక గాలిలో ఒక్క ఛాన్స్ ఒక అవకాశం ఇద్దాం అన్నటువంటి మాయలో ఏదైతే ఆచరణ సాధ్యం కాని హామీలు ప్రజల మీద గుప్పించి ఒక్క ఛాన్స్ రాజశేఖర రెడ్డి కొడుకు ఒక్క ఛాన్స్ అని ప్రజలు వాళ్ళు 2019లో మేము ఓడిపోవడం జరిగింది. అంటే నా సోదరుడు సుజయ్ కృష్ణ గారు ఓడిపోవడం జరిగింది. 1999లో ఎంటర్ అయ్యాం. ఈ రోజు వరకు కూడా పాలిటిక్స్లో ఉన్నాం. ఈ ఎలక్షన్స్లో నేను చూస్తున్నటువంటి వేవ్, చూస్తున్నటువంటి ప్రపంచం, చూస్తున్నటువంటి అనుకూలత నా రాజకీయ జీవితంలో నేను ఈ రోజు కూడా చూడలేదు. ప్రజలందరూ కూడా ఒక చారిత్రక తప్పిదం చేశాం చంద్రబాబు నాయుడు గారిని ఓడించి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఆయన్ని మళ్ళీ గెలిపించుకోవాలనేటువంటి భావనలో ఉన్నారు. మా నియోజకవర్గ పరిస్థితులు, బొబ్బిలి నియోజకవర్గ పరిస్థితులకు వస్తే బ్రహ్మాండమైనటువంటి లీడర్స్, క్యాడర్ అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తూ మేము గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అయిపోతుంది. కానీ మేము గేట్లు తెరవట్లేదు.
చూజీగా ఉంటున్నాం. ఎక్కడైతే మాకు ఉన్న ఎగ్జిస్టింగ్ క్యాడర్తో ఇబ్బంది లేదో అలాంటి చేరికలే చేసుకుంటున్నాం. అండ్ పాత టీడీపీ అంటే ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగాలి. ఇప్పుడు పాత తెలుగుదేశంలో పనిచేసినటువంటి వారికి ఈజీగా ఓట్ ట్రాన్స్ఫర్ అవుద్ది. అదే మనం ఇతర పార్టీల్లో పనిచేసిన వారిని చేర్చుకుంటే మనకు ఓట్ ట్రాన్స్ఫర్ అనేది 100% అవ్వదు. సో చాలా అనుకూలమైన పరిస్థితులు బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్నాయి. 1994 తర్వాత మొట్టమొదటిసారిగా బొబ్బిలి కోట మీద, బొబ్బిలి నియోజకవర్గ కోట మీద తెలుగుదేశం జెండా విజయదుందుబి మోగించి ఎగరబోతుంది. సార్ కొంచెం నేను వెనక్కి వెళ్తాను. ఎలా అంటే 2014లో టీడీపీ ఒక విజయదుందుబి మోగించి రాష్ట్రం చేసింది. అటువంటిది విజయనగరం జిల్లాకు సంబంధించి మీరు వైసీపీ పార్టీలో ఉండి మీ అన్నయ్య గారు ఖచ్చితంగా దానికి రివర్స్లో 2014 ఒక ఎమ్మెల్యేగా అంటే ప్రజలందరూ మీ వైపుని వేరేగా ఆలోచిస్తున్నారనేది అక్కడికి అర్థమైంది. 2019 వచ్చేప్పటికి ఆ సింపతి ముందు ఎందుకండి మనది అసలు? ఏమీ లేదండి. నేను అనుకోవడం, మేము ఒక పార్టీలో గెలిచాం, ఇంకో పార్టీలో చేరాం. మేము తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు అవర్ ఫస్ట్ కండిషన్ వాస్ ఎట్టి పరిస్థితుల్లోని రిజైన్ చేసి బై ఎలక్షన్స్కి వెళ్ళాలి. ఎందుకంటే మేము ఒక పార్టీలో గెలిచాం, ఇంకొక పార్టీలోకి మేము చేరుతున్నాం కాబట్టి వెంటనే ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా, సుజయ్ మా బ్రదర్ తాలూకు ఫస్ట్ కండిషన్. ఎందుకంటే నైతిక విలువలకి నైతికతకి మారు పేరుతాను. అవర్ ఫస్ట్ కండిషన్ బిఫోర్ జాయినింగ్ ఇది అది ఏంటనేది మేము ఒకే ఒక కండిషన్ పెట్టాం, రెండు కండిషన్స్ పెట్టాం. ఫస్ట్ కండిషన్ రిజైన్ చేసి బై ఎలక్షన్కి వెళ్ళి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి మంత్రి పదవి ఇచ్చినా ఏదైనా తీసుకోవడం. రెండో ఇంపార్టెంట్ కండిషన్ వాస్ కాన్స్టిట్యుయెన్సీ, నియోజకవర్గ అభివృద్ధి. దురదృష్టవశాత్తు తెలుగుదేశం వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరినటువంటి వ్యక్తులు ఎక్కువ మంది అవ్వడం, కొంతమంది తాలూకా సర్వేలో కొంతమంది తాలూకా రాజకీయ స్థితిగతులు ఆ నియోజకవర్గంలో బాగోకపోవడం. ఎందుకంటే రిజైన్ చేస్తే అందరూ చేయాలి, అన్న ఒక్కటి చేసి 22 చేయరంటే అలాగ అవ్వదు కదా. బాగోకపోవడం, కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల రిజైన్ చేయలేకపోయాడు. నేను అనుకోవడం అదొకటి. ప్రజలు దాన్ని ప్రతిపక్షాలు ఒక ప్లాన్ ప్రకారంగా అది తీసుకెళ్ళాయి. డబ్బులకి బొబ్బుల రాజులు అమ్ముడుపోయారన్న వాదనని ప్రజలు నమ్మలేదు. కానీ ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళి మంత్రి అయ్యారనేటువంటి ఇది చేశారు. అది ప్రజలను నమ్మించగలిగారు. రెండోది అంటే అందరికీ మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేము కదండి. ఇవాళ సమయం సందర్భం వచ్చింది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. ఆ రోజుల్లో ప్రజలకు మేము చెప్పుకోలేని పరిస్థితి. రెండు, ఈ స్థానిక ఎమ్మెల్యే గారు మీరు ఎప్పుడు చూసినా ఎప్పుడు కూడాను ఒక ప్రభంజనం ఉన్నప్పుడే గెలిచారు ఆయన. బొబ్బిలి అనేది ఎప్పుడు అంటే చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే చాలా పెద్ద రాష్ట్రంగా ఉండేప్పుడు కానీ డెవలప్ లేని పరిస్థితుల్లో ఇక్కడ డెవలప్మెంటు ఒక రాజ్యం ఇదంతా ఉండే పరిస్థితులు ఉండేవి మనకి. చూస్తుంటే ఇప్పుడు రోడ్లు చూస్తుంటే భయంకరంగా ఉన్నాయి. అసలు ఎక్కడ ఏ డెవలప్మెంట్ కనిపించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటున్నారు ప్రజల మధ్య మీరు తిరుగుతున్నారు కదా? ఏమండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక్క బొబ్బిలి నియోజకవర్గమే కాదండి. బొబ్బిలి నియోజకవర్గం మన ఆంధ్ర రాష్ట్రంలో అన్నిటికన్నా ఎక్కువ కుంటుపడిపోయింది. ఆంధ్ర రాష్ట్రంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఏమీ లేదండి. ఇప్పుడు ఒక ₹1 కోటి వర్క్ అవ్వనివ్వండి, 10 కోట్ల రూపాయల వర్క్, 100 కోట్ల రూపాయల వర్క్ అవ్వనివ్వండి, కాంట్రాక్టర్స్ చేయాలి. కాంట్రాక్టర్స్కి బిల్స్ పేమెంట్ లేకపోతే, పాత వర్క్స్కి పేమెంట్స్ లేకపోతే, బిల్స్ పేమెంట్స్ లేకపోతే మీకు ఏ కాంట్రాక్టర్ వచ్చి ముందుకు వచ్చి చేస్తాడు? మేము ప్రతిపక్షంలో ఉన్న అనేక మంది కాంట్రాక్టర్స్ టెండర్స్ అయినా మాకు బాధ్యత లేకపోయినా అనేక మందిని రిక్వెస్ట్ చేసాం. ముఖ్యంగా నియోజకవర్గంలోని 80% ఆఫ్ ద రోడ్స్, ఆర్ఎన్బి రోడ్స్ పోవడానికి కారణం పారాది వంతెన, సకాలంలోని పారాది వేగావతి మీద ఉన్నటువంటి వంతెన, అదేవిధంగా సువర్ణముఖి మీద ఉన్నటువంటి వంతెన. ముఖ్యంగా పారాది వంతెన తాతగారు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంపోజిట్ స్టేట్ మెడ్రాస్ సీఎంగా ఉన్నప్పుడు, అప్పుడు వారు ముఖ్యమంత్రి హోదాలో శాంక్షన్ చేయించినటువంటి బ్రిడ్జ్ అది. ఆ రోజుల్లో 6 tons కెపాసిటీ అండి. కానీ ఆ రోజుల్లో నాణ్యత, ఆ రోజుల్లో వర్క్స్మెన్షిప్, ఆ రోజుల్లో అంత స్ట్రాంగ్ మెటీరియల్ ఉండేది కాబట్టి ఇన్ని సంవత్సరాలు కూడాను 100 టన్నులు 200 టన్నులు దాటే వెహికల్స్ అక్కడ ట్రావెల్ చేసాయి. అలాంటి పరిస్థితి ఉండేది. కానీ అది మేము అన్న మినిస్టర్గా ఉన్నప్పుడు దాని టెండర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్స్ కూడా
టెండర్స్ అవ్వడం జరిగింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక ఆ కాంట్రాక్టర్స్ వెనక్కి వెళ్ళిపోయారు, మళ్ళీ రీటెండర్ పిలిచారు. ఇప్పుడు ఎవరికైతే కాంట్రాక్ట్ వచ్చిందో ఆ వ్యక్తి ఆ కాంట్రాక్టర్ సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఆ వర్క్స్ టైంలో టేకప్ చేయలేకపోయారు. టేకప్ చేయకపోవడం వల్ల బ్రిడ్జు ఒక గడ్డర్ కుంగిపోయింది. ఒక 15-20 రోజులు రాకపోకలు లేవు. టెంపరీ తాత్కాలిక మరమ్మతులు చేసి హెవీ వెహికల్స్ వెళ్లకుండా చేసి ఇప్పుడు కూడా లైట్ వెహికల్సే వెళ్తున్నాయి. హెవీ వెహికల్స్ ఏవో రాత్రిపూట ఏవో దొంగతనంగా వెళ్తున్నాయి అన్నా అది మనకైతే తెలియదు. అప్పుడు బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మెయిన్ ఇదేంటంటే బొబ్బిలికి రాజాంకి ఇవన్నీ కనెక్షన్. బొబ్బిలి నుంచి తెరలం రోడ్డు, బొబ్బిలి నుంచి ఆకులకట్ట వయా ఇవన్నీ కూడా డైవర్షన్ పెట్టారు. హెవీ వెహికల్స్ రావడం వల్ల దుంప నాశనం అయిపోయాయి 2 రోడ్లు కూడా. ఇప్పుడు ఇంకా కొంత ప్యాచ్ వర్క్ చేశారు. అతి దారుణంగా బొబ్బిలి రాజా రోడ్డు, బొబ్బిలి ఆకులకట్ట రోడ్డు అయితే అతి దారుణంగా రోడ్లు తయారయ్యాయి. అంటే కొండనాలికని ఎదికి ఉన్ననాలికి ఊడిపోయింది అన్నట్టు అది పారాది బ్రిడ్జితాలు వీళ్ళు సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల వీళ్ళు చేతకాంతనం వల్ల ఉన్న రోడ్లు డ్యామేజ్ అయిపోయాయి. మీరు ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రధానంగా ఈ రోడ్లతో పాటు ఏ సమస్యలు గుర్తిస్తున్నారు? ఎందుకంటే సమస్యలు ఒక పెద్ద కొండలా కనిపిస్తున్నాయి. అంటే మెయిన్ అండి నిరుద్యోగ సమస్య ఒకటండి. నిరుద్యోగం మాకు గ్రోత్ సెంటర్ ఉంది. ఇంచుమించు 15 గ్రామాల రైతులు కారు చౌకగా గవర్నమెంట్కి భూమిని దారాదత్తం చేయడం జరిగింది. ఎందుకు? మా ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, మా పిల్లలు మాలా కష్టపడకూడదు, ఒక మంచి ఫ్యాక్టరీస్ వచ్చి గ్రోత్ సెంటర్కి 10 గ్రామాల రైతులు భూమి కారు చౌకగా ఇవ్వడం జరిగింది. మెట్టవలస, గొర్రెల సీతారాంపురం, నారాయణప్పవలస, కాశీంద్ర వలస, గొల్లాది, గున్నతోట వలస, బూర్జు వలస, పనుకు వలస ఇలాగ 10-15 గ్రామాల రైతులు కొత్తపేంట గ్రోత్ సెంటర్కి భూములు కారు చౌకగా ఆ రోజుల్లో ఒకే ఒక ఆశతో మా పిల్లలు మాలా కష్టపడకూడదు. మా మేజర్ ఫార్మింగ్ కమ్యూనిటీ అండి, పూర్తిగా వ్యవసాయం మీద ఆధారితమైన ప్రాంతం. మా పిల్లలు మాలా కష్టపడకూడదు, వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం రావాలి, సుఖపడాలనే ఉద్దేశంతో ఇచ్చారండి. ఇవాళ ఆ గ్రోత్ సెంటర్లో పరిశ్రమలు కొత్తవి రాకపోవడమే కాకుండా ఉన్నటువంటి ఉద్యోగాలు అడిగితే ఇవాళ లాఠీలతో కొట్టించి ఈ స్థానిక ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే గారు కంపెనీలతో కొమ్మక్కయ్యి ఇవాళ ఉన్న ఉద్యోగాలే తీసినటువంటి పరిస్థితి అండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎంత బాగుండేవి. ఇవాళ ఉన్న పరిశ్రమలే, అమర్రాజా లాంటి పరిశ్రమ మన రాష్ట్రం నుంచి పారిపోయింది. నిరుద్యోగ సమస్య ఒకటండి. వ్యవసాయం రీత్యా రైతు అన్నోడు సంతోషంగా లేడండి. ఎక్కడ కూడా రైతు సంతోషంగా లేడు. రైతు స్థిరీకరణ నిధి అన్నారు, ప్రతి పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ఇవాళ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పిస్తారు. వాణిజ్య పంట చెరుకు అండి మాకు ఇక్కడ బొబ్బిల్లో. ఇవాళ చెరుకు ఎవరు కూడా వేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మాకు ఉన్నటువంటి ఫ్యాక్టరీ మూతపడిపోయింది అనివార్య కారణాల వల్ల. పంట కాలువల పరిస్థితి అధ్వానంగా ఉన్నాయి. తోటపల్లి కాలువ, చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి తోటపల్లి కాలువ ఏమాత్రం కూడాను మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల 3 దగ్గరలో గండిపడిపోయి మెయిన్ ఛానల్కి 3 దగ్గర ఈ మొన్న వర్షాకాలం 3 దగ్గరలో 3 దఫాలు గండిపడిపోయిన దౌర్భాగ్య పరిస్థితి ఉంది. మా వెంగళరాయ సాగరం కాలువ, పారాదానికి ఎట్స్కేమని ఈ 3 మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండి మా నియోజకవర్గంలో. వెంగళరాయ సాగరం కాలువ అయితే ఎప్పుడు కూడా అధికారులు ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏప్రిల్ మే నెలలోనే నీటి సంఘం ప్రెసిడెంట్లు అందరిని ఎలక్ట్ చేసేవాడు మా బ్రదర్. ఎలక్ట్ చేసి వాళ్ళందరూ కూడా వచ్చి బిల్లు అయినా అవ్వకపోయినా సొంత డబ్బులతోనే కాలువలు క్లీన్ చేసేవాళ్ళు. మెయిన్ ఛానల్ అవ్వనివ్వండి, మా నియోజకవర్గ పరిధిలో ఎంత ఉంటుంది మెయిన్ ఛానల్ అవ్వనివ్వండి, పిల్ల కాలువలు అవ్వనివ్వండి. ఇవాళ కాలువల పరిస్థితి చూస్తే ఒక పెద్ద పులి తిరుగుతుంది మా జిల్లాలో, ఒక టైగర్. మా వెంగళరాయ సాగరం కాలువ చూడలేదు, నేను జోక్ చేస్తుంటాను, వెంగళరాయ సాగరం కాలువ చూడలేదు, ఇంకెక్కడికి వెళ్ళకపోయినా అక్కడే కాపురం పెట్టి అన్నాను. అంత అడివి పెట్టి డొంకలు పెట్టి ఉన్నాయండి. వ్యవసాయ రీత్యా ఎక్కడా లేదండి. త్రాగునీరుకి ఈ రోజుకి కూడా వేసవిలో ట్యాంకర్లు తిరిగే పరిస్థితి ఉన్నాయండి కొన్ని గ్రామాల్లో. రైతులు వారి పంటని వారి ఇంటికి చేర్చుకునేటువంటి లింక్ రోడ్స్ అవనివ్వండి, త్రాగునీరు విషయంలో అవనివ్వండి, నిరుద్యోగ సమస్య, అదేవిధంగా బొబ్బిలి పట్టణంకి సంబంధించినటువంటి త్రాగునీరు అవసరాలు, అదేవిధంగా రోడ్ వైడనింగ్. ఇవాళ ది వరస్ట్ గవర్నెన్స్ ఇన్ ద కంట్రీ
ఏదైనా ఉందంటే మన రాష్ట్ర ప్రభుత్వం అంతే. వీళ్ళు ఇవాళ అభివృద్ధి ఎలాగలేదు కానీ సంక్షేమం అంటున్నారు. పప్పు బెల్లాలు పంచుతున్నారు, ఒక చేతితో ఇస్తున్నారు. నిత్యావసర వస్తువులు ఎంత పెంచారండి? కరెంటు ఛార్జీలు ఎలా పెంచారండి? ఇతర అన్నిటి మీద పన్నులు ఎలా పెంచారండి? ఒక చేతితో ఇస్తున్నారు, 10 చేతులతో తీసుకుంటున్నారు. మీరు అన్నట్టు జనసేనతో ఒక ఎలయన్స్ అనేది ఉంది, మీరు మాట్లాడుతున్నారు. ఏ విధంగా ఉంది అంటే అంతకుముందు టీడీపీగా ఒంటరిగా పోటీ చేసే పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళు వేరుగా పోటీ చేశారు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి కనిపిస్తుంది? ఈ రాష్ట్రం నష్టపోకూడదు, మన భావి తరాలు మనం క్షమించకుండా ఉండడానికి ఈ కలయిక, ఇది రాజకీయ కలయిక కన్నా రాష్ట్ర ప్రజలకి మన భావి తరాలకి అవసరమైనటువంటి కలయిక. 2 ప్రజా సంక్షేమం, ప్రజా పరిపాలన మీద మంచి అవగాహన, రాష్ట్ర ప్రజలు రాష్ట్రం యొక్క భవిష్యత్తుకి మంచి కోరుకునే 2 వ్యక్తుల మధ్య ఈ కలయిక ఇది ఒక చారిత్రక అవసరం. ఈ అలయన్స్ అనేది రాజకీయ అవసరాల కన్నా ఇది ఒక చారిత్రక అవసరం. బొబ్బిలి ఒక రాజవంశానికి సంబంధించి మీ తాతగారు రాజకీయ చరిత్ర, ఆయన ఒక సీఎంగా మళ్ళీ చేయటం, మీకు అసలు ఈ రోజున రాజకీయాలు అవసరం లేదు, దాని ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు చాలా వరకు మన రాజకీయాలు బయట చూస్తున్నాం. అది ఏ పార్టీ అనేది మనం కామెంట్ చేయక్కర్లేదు, కానీ వాళ్ళ కామెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ పరిపాలన విధానం కావచ్చు, వాళ్ళ అవినీతి కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏమనిపిస్తుందండి మీకు అసలు? అంటే నాన్నగారు చనిపోయే ముందు మాట చెప్పారు, ఒరే మేము రాజకీయం చేసినప్పుడు ఊరికి ఒక పెద్ద మనిషి వచ్చి మా ఊరికి ఏంటని అడిగేవారు, ఇవాళ ఊరికి 10 మంది వచ్చి మాకేంటి నాకేంటి అని అడుగుతున్నారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఆ 10 మంది 100 మంది అయ్యారు. పూర్వం ఉన్నటువంటి రాజకీయ విలువలకి, పూర్వం ఉన్నటువంటి రాజకీయ కట్టుబాటుకి, గ్రామాల్లో అవనివ్వండి, పట్టణంలో అవనివ్వండి, నైతిక విలువలకి, ఎథిక్స్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది. మాలాంటి నిజాయితీ పరులు ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సిస్టంలో కొంత సఫర్ అవుతున్నాం. కానీ సఫర్ అవుతున్నామని మనం తప్పుకొని మనం ఒక లగ్జూరియస్ లైఫ్, ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తే నిజంగా అవసరమైనటువంటి మనల్ని నమ్ముకున్నటువంటి పేదవాడు, మనల్ని నమ్ముకున్నటువంటి మన వర్గం, మనల్ని నమ్ముకున్నటువంటి ప్రజలు ఏమైపోతారు? నాకు వెరీ వెరీ హ్యాపీ, నేను ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ని, నాకు అన్నిటికన్నా సుఖం, అన్నిటికన్నా హ్యాపీనెస్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ నాకు ఇస్తుంది. దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశంతో నేను ఏ ఖర్చు పెట్టకుండా, ఇవేవి ఫిలాంథ్రపీ చేయకుండా, ఈ సేవా కార్యక్రమాలు చేయకుండా నేను హాయిగా దేశ విదేశాలు తిరగలను. నేను బొబ్బిలి సంస్థానం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా ఫార్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ప్రజలు అభిష్టం, ప్రజల సంక్షేమానికి ఎప్పుడు సంక్షేమంతో ఉండాలన్నటువంటి జీవనాలు ఆ రోజుల్లో పరిపాలకులుగా, సంస్థానాధీశులుగా మా పూర్వీకులు సాగించారు. ఈ రోజుల్లో ప్రజాస్వామ్యంలోనే మనకి ఏ పరిస్థితిలో ఉన్నా మన ప్రజల్లో మనం చూసుకోవాలి. మనం ప్రభుత్వ నిధుల గురించి మనం వెయిట్ చేయకూడదు, మనం మంచి కార్యక్రమాలు చేయాలి. రాజకీయ లబ్ధి నేను ఆలోచిస్తే నా నియోజకవర్గంలో నేను చేసుకోవాలి, ఎవరు వచ్చినా నేను తిరస్కరించాలి. కానీ నేను ప్రాంతాలకు అతీతంగా మనకు తోచిన సాయం మనం ఒక సొసైటీకి ఉపయోగపడే పనికి బొబ్బిలి రాజకుటుంబం యొక్క భాగస్వామి ఉండాలంటేటువంటిది మా తాతల తండ్రుల పేర్లు ఎలాగైతే ఈ రోజుకి కూడా చరిత్ర చెప్పుకుంటుందో, బొబ్బిలి రాజకుటుంబం యొక్క పేరు రానున్న భావితరాలు కూడా ఒక మంచిగా ఒక గుర్తింపుగా చెప్పగలనేటువంటిది నా ఆకాంక్ష. ఎలాగంటే రాజకీయ విమర్శలకి అసలు నాలుగుకి ఒక దుమ్ము లేదనేది వెళ్ళిపోతూ ఉంటుంది. బొబ్బిలి వంశంలో తాండ్రపాపారావు అంటే ఒక వీరత్వం ఉన్న ఒక వంశం నుంచి వచ్చిన మీకు కోపం అనిపించదు ఒక్కొక్కసారి విమర్శలు చూస్తే? దులిపేస్తామండి, దానికేముంది. వాళ్ళ విమర్శలకు పస ఉండవు, వాళ్ళ విమర్శలకు పదునుండదు. అది మా మీద ఎవరు విమర్శిస్తారండి? విమర్శించడానికి అర్హత లేని వాళ్ళు విమర్శిస్తారు. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగత విమర్శలకు రాజకీయాల్లో ఎప్పుడు దిగుతాం? మన దగ్గర సరుకు లేనప్పుడు దిగుతాం. ఈ ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా వేణుగోపాల స్వామి కోవిలి యొక్క నగల విషయంలో మమ్మల్ని అనుమానించింది, ప్రగల్భాలు పలికారు. మాకు కోటలో ఉన్నటువంటి నగల మీద మాకు అనుమానాలు ఉన్నాయి, దాన్ని లెక్క తేల్చాలి, ఢామ్ ఢూమ్ ఢామ్ ఢూమ్ అని అన్నారు. ఎంక్వైరీ అయ్యాక ఉన్నదానికన్నా ఒక 25% ఎక్కువ, లెక్కల్లో ఉన్నదానికన్నా ఎక్కువ తయారైంది. ఆయన వేణుగోపాల్ బిడ్డలం మేము. వేణుగోపాల్ ఆయన బిడ్డలు తండ్రి ఎవడైనా తన బిడ్డల్ని చెడగొడతాడా? ఇంకా ఖ్యాతి పెంచుతాడు కదా. మరి బయటపడినప్పుడు ఈ ప్రగల్భాలు పలికిన, ఈ తప్పుడు కూతలు వాగినటువంటి పెద్ద మనుషులు
మరి అప్పుడు వచ్చి కూడా మరి మాట్లాడాలి కదా, మాట్లాడలేదు. దేవుడే వాళ్ళకి సమాధానం చెప్పాడు. ఏమనిపిస్తుందండి ఇలా అంత సున్నితమైన దాంట్లో తీసుకొచ్చి ఒక ఆరోపణ చేసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? కొంచెం బాధపడ్డాం. ఏ రోజు కూడాను ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ పరీక్ష వచ్చినా తండ్రి నీదే భారం అని ఆ వేణుగోపాల్ని ఏ రోజు మేము పూజించి మొక్కినప్పుడు ఎప్పుడు అన్యాయం చేయలేదు. నీదే భారం తండ్రి, నీ నా కుటుంబం ఒకటే కోరు. అవాళ నగలు లెక్కింపైనప్పుడు ఉదయం కోవిలికి వెళ్ళాను. నిజంగా నీ సేవలో నీకు జరగవలసిన కైంకర్యంలో మాదేమైనా లోటుబాటు ఉంటే తప్పకుండా మమ్మల్ని శిక్షించని దేవుడిని కోరుకున్నాను. మేము ఆయన కైంకర్యం బాగా చేస్తున్నాం కాబట్టే ఈ లోక కళ్యాణం కోరే మా బొబ్బిలి ప్రాంతం ఎలవేలుపు మా వేణుగోపాల్ అంత గొప్పవాడు కాబట్టి మా ఖ్యాతిని బొబ్బిలి రాజకుటుంబం యొక్క పరువు ప్రతిష్టను మరింత రెట్టింపు చేసి పెంచాడు. తాతగారు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి చేశారు. నియోజకవర్గం కాని నియోజకవర్గంలో నాన్నగారు పార్లమెంట్ సభ్యులు చేశారు. నియోజకవర్గం కాని నియోజకవర్గంలో నాన్నగారు ఎమ్మెల్సీ చేశారు. తాతగారు స్టేట్లో సెకండ్ హైయెస్ట్ మెజారిటీతో ఒక ఎమ్మెల్యేగా 1967లో పువ్వు గుర్తు మీద గెలవడం జరిగింది. కానీ ఈ రోజుల్లో ఈ రాజకీయ దీంట్లోని ప్రజాస్వామ్యం ఎంత గొప్పదంటే వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్స్. మనం ఏంటంటే ఫస్ట్ ఎలక్షన్ 2004 ఎలక్షన్ ఒక వేవ్లో గెలిచాం. తర్వాత ఎలక్షన్స్ దగ్గర నుంచి కూడా మన పనోడతనం మీదే ఓటేశారు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ వేర్ ఈవెన్ ద గ్రేటెస్ట్ ఆఫ్ పీపుల్, వేర్ ఈవెన్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ టు బీ అకౌంటబుల్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఇండియన్ డెమోక్రసీగా నేను భావిస్తున్నాను. అలాగే ఇప్పటికే కొంచెం ఆగిపోయిన ఏవైతే సేవా కార్యక్రమాలు అట్టున్నాయో అంటే అన్నా క్యాంటీన్లు ఏంటి మీరు సొంతంగా కొనసాగిస్తున్నానంటున్నారు. ఇది ఈ కొనసాగింపు ఉంటుందా? అంటే ప్రభుత్వాలు ఏం మారినా మారకపోయినా ప్రభుత్వం తప్పకుండా మారుతుందండి. మొన్న చంద్రబాబు నాయుడు గారు బొబ్బిలి సభలో చెప్పారు, అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించడమే కాకుండా ప్రతి మండలంలోనూ పెట్టడానికి ట్రై చేస్తామన్నారు. అంటే అది నాకు అన్నా క్యాంటీన్ విషయంలో అండి నేను అనేకమైనటువంటి దానాలు చేశాను. నా రాజకీయ జీవితంలో 1999 నుంచి ఈ రోజు వరకు కూడాను అనేకమైనటువంటి రాజకీయ దానాలు చేశాను. ఇంత సంతృప్తినిచ్చిన దానం నాకు ఏది ఇవ్వలేదండి. అన్నా క్యాంటీను మేము అప్పుడు నెలకు ఒక 7-8 సార్లు 10 సార్లు అయినా వెన్ ద టైం పర్మిట్స్ వెళ్ళి భోజనం వడ్డిస్తాం. ఆ పేదవాడు సంతృప్తి అండి, ఆ పేదవాడు సంతోషం నన్ను చూసి ఆ కృతజ్ఞతాభావం నిజంగా మా రానున్న తరాలకు కూడా అది కాపాడుతుందండి. ఆ పేదవాడు ఆశీస్సులు, కల్మషం లేని ఆ ఆశీస్సులు ఉంటాయి, ఆ విషెస్ ఉంటాయి, మా భావి తరాలకు కూడా కాపాడుతుందండి. అది ఇలాగ మీ అంచనా ప్రకారం బొబ్బిలి కాకుండా ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం రాష్ట్రంలో? నేను అనుకుంటే డెఫినెట్గా 125 to 130 దాటుతాయని నేను అనుకుంటున్నానండి. ఎనీథింగ్ బిట్వీన్ 130 to 150 మంచి ప్రభంజనం ఉంటుంది. వన్ సైడ్ ఎలక్షన్ అవుద్దని నేను అనుకుంటున్నానండి. ప్రజలు చాలా సఫర్ అయ్యారండి ఈ 5 సంవత్సరాలు గణేష్ గారు. సో ప్రజలు ఒక మంచి గట్టి తీర్పు ఇవ్వడానికి మాత్రం 100% డిసైడ్ అయ్యారు. అది మీరు చూస్తారు. ఇంత వ్యతిరేకత 2019 ఎన్నికల ముందు 3 months ముందు 5 months ముందు లేదండి. ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ ఉండేది. ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ అనేది ఇప్పుడు లేదు. ప్రజలు ఇవాళ మీటింగ్స్ పెట్టి ఒకళ్ళని పిలిస్తే 10 మంది వస్తున్నారు, 10 మందిని పిలిస్తే 100 మంది వస్తున్నారు. స్వచ్ఛందంగా యువత, మహిళలు మేము వస్తాం మమ్మల్ని తీసుకెళ్ళరా అని మా నాయకులతో గొడవలాడి అనూహ్యమైనటువంటి స్పందన అండి. బొబ్బుల్లోనే కాదు అంత లెక్క అలాగే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లెజర్ మీటింగ్. ఆల్ ది బెస్ట్ అండి.